Good morning, my dear friends. వెల్కమ్ టు ఎడ్యుకేషన్ అడ్డా ఎట్ ద డేట్ ఆఫ్ రోహన్. ఈరోజు మనము విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ కోసము చూసేద్దాము. న్యూస్ పేపర్స్ అన్నీ కలెక్ట్ చేసి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి మీకు ఇస్తున్నాను. సో చూసేద్దాము. 10,000 టీచింగ్ పోస్టులు ఖాళీలు, ఇంటర్న్షిప్, విద్యా ఉద్యోగ సమాచారం ఇలాంటి సమాచారానికి సంబంధించి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి. 10,000 చూసారా? మిగులు టీచర్లు 10,000 మంది, సహకార బ్యాంకులకు సంబంధించి నేషనల్ హాస్పిటాలిటీ, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కావచ్చు, 5 ఏళ్లలో జీవితం సంబంధించి, కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఇంటర్న్షిప్స్కి సంబంధించి అంటే ఏ విధమైన అంశాలు ఉన్నాయి చూసారు కదా. ఇలాంటి అంశాలు మనం ఒకసారి ఒక్కొక్కటి డిస్కషన్ చేసుకుందాము. చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 10,000 టీచింగ్ పోస్టులు ఖాళీ అనే దాంతో మనకు ఒక ఇది రావడం జరిగింది ఇన్ఫర్మేషను. అదేంటిది అనేది గమనిద్దాము. మిగులు టీచర్లు 10,000 మంది, 8,600 ప్రభుత్వ పాఠశాలల్లో అవసరం కంటే ఎక్కువ, 3,000 బడుల్లో కొరత, విద్యాశాఖ గణాంకాలలో వెల్లడి. మన రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 10,000 మంది మిగులు ఉపాధ్యాయులు ఉన్నారని పాఠశాల విద్యాశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సో మై డియర్ టెట్ అండ్ డిఎస్సి ఆస్పిరెంట్స్, ఇప్పుడు రాబోయే డిఎస్సి తప్పకుండా ఇప్పుడు నవంబర్లో టెట్ నోటిఫికేషన్ రాబోతుంది. అండ్ ఆ తర్వాత కంపల్సరీగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా రాబోతుంది. కాబట్టి మీరు తప్పకుండా ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ప్రిపరేషన్ కంటిన్యూ లేనిది మనం నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే చదువుదామని అంటే చాలా ప్రమాదంలో పడిపోతాము. కాంపిటీషన్ పెరిగింది కాబట్టి ఇప్పటి నుంచే మనము ఆ కాంపిటీషన్లో ఉండడం ద్వారా ప్రాక్టీస్ అవ్వడం ద్వారా మనం ఎగ్జామ్ ఈజీగా క్రాక్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా 1.08 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. అవసరం లేని బడుల నుంచి అవసరం ఉన్న పాఠశాలలను సర్దుబాటు చేస్తున్న నేపథ్యంలో టీచర్ల గణాంకాలను విద్యాశాఖ అధికారులు సేకరించారు. 8,600 చోట్ల నిబంధనల ప్రకారం అవసరమైన వారి కంటే ఎక్కువ మంది ఉన్నారని, దాదాపు 3,000 బడుల్లో తక్కువ మంది ఉన్నారని గుర్తించారు. ఎక్కువ మంది ఉన్న చోటి నుంచి కొరత ఉన్న పాఠశాలలకు టీచర్లను సర్దుబాటు చేసినా ఇంకా సుమారు 10,000 మంది మిగులు ఉంటారని విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ విధంగా ఇది పరిస్థితి అనే కథనంతో మనకు మిగులు టీచర్లు 10,000 మంది అనే అంశము రావడం జరిగింది. నెక్స్ట్ అంశం చూస్తే సహకార బ్యాంకులో సేవలు అందిస్తారా? ఈ సహకార బ్యాంకులకు సంబంధించిన నోటిఫికేషన్ మనకు జస్ట్ కొన్ని రోజుల క్రితమే వచ్చింది. సో ఇందులో అవి కూడా కొన్ని డిస్ట్రిక్ట్స్కి సంబంధించి మాత్రమే. అవి మనకు కరీంనగర్ కావచ్చు, ఇలాంటి కొన్ని డిస్ట్రిక్ట్స్కి సంబంధించి మాత్రమే ఉన్నాయి. కరీంనగర్, హైదరాబాద్, మేదక్, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్ ఈ డిస్ట్రిక్ట్స్కి సంబంధించి 225 పోస్టులకు గాను ఈ సహకార బ్యాంకుల్లో ఇది రావడం జరిగింది, నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఇప్పటికీ మీరు ప్రిపరేషన్ కంటిన్యూ చేయకపోతే కంటిన్యూ చేసుకోండి. అదేవిధంగా దరఖాస్తు చేసుకోకపోతే దీని యొక్క లాస్ట్ డేట్ November 6th కాబట్టి ఈ November 6th రేపు కాదు ఎల్లుండి. సో మీరందరూ కూడా ఎవరైతే ఎలిజిబుల్గా ఉన్నారో వారందరూ కూడా దీన్ని అప్లై చేసుకోవడం చాలా మంచిది. అండ్ నెక్స్ట్ చూసేద్దాం. నేషనల్ హాస్పిటాలిటీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే మన టెట్ కాదండి. ఇది హోటల్ మేనేజ్మెంట్ కోర్సు అలాంటివి చేసిన వారికి యూజ్ఫుల్గా ఉన్న టెస్ట్ అనమాట. సో ఎవరైతే హోటల్ మేనేజ్మెంట్ లాంటి ఉంటాయి కదా, కొన్ని కోర్సెస్ ఉంటాయి కదా, ఆ కోర్సెస్ చేసిన వారికి ఈ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో ఎవరైనా ఈ నేషనల్ హాస్పిటాలిటీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ రాయాలనుకుంటే వెంటనే ఇది అప్లై చేసుకొని రాసేయండి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ వచ్చేసి 30 నవంబర్ 2025. ఆ తర్వాత ఇక్కడ చూసేద్దాం. 5 ఏళ్లలో మీ జీవితం మారాలంటే అంటే కొత్తగా కెరియర్ మొదలుపెట్టిన యువత ఓ విషయాన్ని గుర్తుంచుకోవాలి. 5 ఏళ్లలో మీ జీవితం మారాలంటే 3 అంశాలు పాటించాలి. 5 ఏళ్ళనే కాదండి, ఎప్పుడైనా మన జీవితం మారవచ్చు. ఎప్పుడైతే మనమో మన నిజాయితీతో మనం కన్సిస్టెన్సీగా మన పనిని మనం చేసుకుంటూ ముందుకెళ్తామో, అదేవిధంగా మనం మన ఆత్మని సంతృప్తి పరుచుకుంటూ మనం ముందుకెళ్ళగలుగుతామో దెన్ వీ విల్ బీ బెటర్.
ఓకేనా. సో, ఈ విధంగా ఒకటేంటిది మీ ఉద్యోగానికి సంబంధించి ప్రతి విషయాన్ని తెలుసుకోవాలన్న కుతూహలం. 2 అప్పగించిన పని వరకే పరిమితం కాకుండా మరింత ఎక్కువగా కష్టపడడం. ఇప్పుడు టెట్ డీఎస్సీ యాస్పిరెంట్స్ కావచ్చు, ఇతరత్ర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కావచ్చు. వారు ఏం చేయాలి? వారి ఉద్యోగానికి సంబంధించి ప్రతి విషయాన్ని తెలుసుకోవాలన్న కుతూహలం అనేది మనకు ఉండాలి. అండ్ అప్పగించిన పని వరకే కాకుండా ఆ సిలబస్ వరకే కాకుండా ఆ సిలబస్‌కి బయట ప్రపంచంలో కూడా అంటే ఆ సిలబస్‌కి బయటికి వెళ్ళి కూడా మనం ఎలాంటి అంశాలను దీనికి కోరిలేట్ చేసుకోవాలి అనే అంశంని చేసుకోవడం ద్వారా ప్రతిరోజు స్థిరత్వంతో పనిచేయడం ద్వారా విజయం తప్పకుండా లభిస్తుంది. అండ్ దెన్ ఇంటర్న్‌షిప్స్ అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ సెర్చ్ ఇంజిన్ ఇది ఆప్టిమైజేషన్‌కి సంబంధించి కావచ్చు, గ్రాఫిక్ డిజైన్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, మొబైల్ యాప్ డెవలప్‌మెంట్‌లో కావచ్చు, బిజినెస్ డెవలప్‌మెంట్, ఆటోమేషన్ ఎక్స్‌పర్ట్, బ్లాగింగ్, క్రియేటివ్ రైటింగ్ ఇలాంటివి కొన్ని ఉన్నాయి. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరిగింది. ఈ కరెంట్ అఫైర్స్ అనేది మనకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఏ ఎగ్జామ్‌కైనా సరే, ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్‌కైనా సరే కరెంట్ అఫైర్స్ బేస్ కాబట్టి మనం దీనిని బేస్ చేసుకొని ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ కరెంట్ అఫైర్స్ నేను చదివి మీకు వినిపియట్లేదు. మీరు ఒకసారి చూసుకొని పాజ్ చేసి మన వీడియోని చూసుకోండి. అయిపోతుంది. ఓకేనా. ఇది మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ప్రతిరోజు మీకు డైలీ ప్రతిరోజు 7:30 లోపు మీకు ఆహ్, అన్ని న్యూస్ పేపర్‌లోని కొత్త కొత్త అప్డేట్స్ విద్య, ఉద్యోగ సమాచారానికి సంబంధించిన ప్రతి ఒక్క అంశం మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసేయండి.